లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది ఈ వరకు పోరగాను లేరు. ఒప్పుకున్న పైసలు ఇంకా ఇయ్యకపోతుంది. నా కడుపులా ఎంత బాధ ఉన్నదో మీకు తెలుసారా? తెలియదు. ఇంత సంపాదించిన ఇదంతా ఎవరు తింటారా? నాకు మనవడో మనవరాలో పుడితే వాళ్ళు తింటారు. వాళ్ళని చూసుకుంటే సంబరపడతా నేను అనుకున్నా. ఏదిరా నీ అక్కకి ఇక పోరగాను పుట్టారా? నాకు తెలుసు, నాకు అర్థమైంది. నాకు ఇంట్లో కోడలున్న తుర్తే ఉన్నదిరా. చెప్పు. ఏమన్నంటే గిదే ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని ఏడుతుంది. అది ఏడితే దగ్గరుండి ధైర్యం చెప్పకుండా దాన్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టబడుతుంది. అదే నీకు ఒక బిడ్డ ఉంటే ఇన్ని మాటలు అంటూ అత్తమ్మ ఇంత బాధ పెడదువా? ఒక్కసారి ఆలోచించు. చూడు మాకెట్లేదు, కొంచెం కూడా కనికరం లేదు అత్తమ్మ. అరే మీ బతుకులు మంచిగా లేక నాకే ఎదురు మాట్లాడతాను వారా? అయినా నువ్వు నా ఇంట్లోకి ఎట్లా వచ్చినావురా? నడు. అయ్యో అత్తమ్మ, అమ్మకు ఆరోగ్యం మొత్తానికి మంచిగా లేదు. అక్కను తీసుకోవడానికి వచ్చిన. ఏంది అక్కని తీసుకపోతావా? అది ఎక్కడికి రాదు. నాకు ఇత్తాన్న కట్నం పైసలు మొత్తం ఇస్తేనే నీ అక్క నీ ఇంట్లో అడుగు పెడతది. ఎవరు దాకా అది నీ ఇంటికి రానే రాదు. నేను దోలనే దోలా. అట్లా అనకూడదత్తమ్మ. రాకెట్ల పండుగకు దోలనందుకే మంది ముఖాలు చూసుకుంటా నేను ఇక్కడ బాధపడ్డా. నేను మోలేదని తమ్ముడు అక్కడ బాధపడ్డాడు. కట్నం ఇయ్యలేదని నన్ను ఇంకెన్ని రోజులు దోలకుంటుంటారు అత్తమ్మ. అమ్మ పానం మొత్తానికే మంచి లేదట. ఒక్కసారి పోయొత్తమ్మ, నన్ను దోలుర్రి. ఏడికే పోయేది? ఏడికి లేదు పోడు. నేను దోలా. అత్తమ్మ నువ్వు గొట్టు తిట్టు నేను పడతా, కానీ అక్కను తోలా అని మాత్రం అనక అత్తమ్మ. నీ దండం పెడతా, నీ కాలు పడుతుంది. అరే నువ్వెన్ని చెప్పినా నేను కట్నం పైసలు పట్టుకొస్తేనే నీ అక్క నీ ఇంట్లో అడుగు పెడతది. నడు సక్క బయటికి. ఏ నడువే ఇంట్లో నడు.